హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తీసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం బాగుంది. ప్రోమోస్ ఇంకా అనుకున్నంత ఫైర్ అయితే లేకపోయినప్పటికీ కూడా ఎపిసోడ్ అయితే కొంచెం బాగా అనిపించింది. ఎస్పెషల్లీ కొన్ని విషయాలు నాగార్జున గారు చాలా వ్యాలిడ్గా, చాలా కరెక్ట్గా, చాలా గట్టిగా మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. నైస్, వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అంటే బేసిక్గా మనం ఫస్ట్ వీక్లో ఇన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా బేసిక్గా ఇంతకుముందు సీజన్స్లో ఎట్లా ఉండేదంటే నాగార్జున గారు హోస్ట్గా ఉన్న సీజన్స్లో కొన్నిటిలో ఫస్ట్ వీక్లో కొన్ని డిస్కషన్స్, కొన్ని గొడవలు అయినప్పటికీ కూడా నాగార్జున గారు ఏంటంటే సరే ఇది ఫస్ట్ సీజన్ కదా, సీజన్లో ఫస్ట్ వీక్ కదా, ఎందుకులే అప్పుడే పిల్లల్ని అప్పుడే టెన్షన్ పెట్టేయడం, ఎంతైనా సరే ఇప్పుడే కదా వచ్చారు లేత మనసులు, లేత బిడ్డలు అని చెప్పి అట్లాగా చేద్దాం అనుకుంటారు. బట్ ఈసారి అలా కాదు. ఫస్ట్ వీకెండ్ అయినప్పటికీ కూడా, ఫస్ట్ సాటర్డే అయినప్పటికీ కూడా చాలా బాగుంది ఎపిసోడ్ అయితే. అండ్ సండే ఫండే అనే కాన్సెప్ట్ని యాక్చువల్గా వాళ్ళు తీసేశారు ఆల్మోస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈరోజు దాన్ని రేపటికి కూడా పొడిగిచ్చారు కదా. సో నైస్ యాక్చువల్. ఎందుకంటే అంటే మేబీ ఉంటుంది ఫండే అనే కాన్సెప్ట్ కూడా కొద్దిగా ఉంటుంది. ఆ రేపు కూడా ఆ హరీష్ మొహంలాగే పెట్టుకొని ఉంటాడు. ఇలా ఉంటాడు రేపు అంతా నాకు తెలిసి. అని ఏం లేదాడ. అంటే బేసిక్గా సేమ్ డే షూట్ కదా, పొద్దున్న ఒక ఎపిసోడ్, మధ్యాహ్నం ఒక ఎపిసోడ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే కొంచెం అదే మూడు క్యారీ చేస్తాడు నాకు తెలిసి. ఏందో మనిషి నిజంగా చెప్తున్నా, అసలు రామురాతోడిని ఎప్రిషియేట్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతుంటే జోబులోంచి చేతులు కూడా తీయలేదు, కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చున్నాడు. నా ముందున్నది కింగ్ అయ్యి ఉండొచ్చు, నేను ఆయన కంటే పెద్ద కింగ్ అన్నట్టు. కింగ్ నువ్వు ఏందో నాకేం అర్థం కాలేదండి. ఎందుకంటే ఏజ్ పరంగా ఆయన నాకంటే పెద్ద వ్యక్తి కాబట్టి ఒరే అనలేని, అంటే ఏదో ఫ్లోలో వచ్చింది కానీ అనకూడదు. బట్ నిజంగా చెప్తున్నా, అవతల ఇప్పుడు నేను ఏమన్నానంటే, నీకు ఏదన్నా ఒకటి అనిపించింది, నువ్వు డిఫెండ్ చేసుకోవాలనుకున్నావు, డిబేట్ చేయాలనుకున్నావు నాగార్జున గారితో, నువ్వు చాలా గట్టిగానే డిఫెండ్ చేయి, ఓకే, నో ఇష్యూ. వన్స్ డిఫెండింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు అక్కడ నిలబడే పొజిషన్, నువ్వు కూర్చునే పొజిషన్, నీ ఫేస్, నీ ఎక్స్ప్రెషన్స్, నీ బాడీ లాంగ్వేజ్, నీ యాటిట్యూడ్ అన్నీ కూడా కొద్దో గొప్ప నాగార్జున గారికి రెస్పెక్ట్ ఇచ్చిన విధంగా ఉండాలి. అంటే నేను ఎందుకు ఆ మాట అంటానంటే, అక్కడ ఒక హోస్ట్గా అని మాత్రమే కాదు, అక్కడ ఉన్నది నాగార్జున గారు. ఎవడు పడితాడు హోస్టింగ్ చేయలేడు కదా. ఇప్పుడు ఎవడు పడితాడు చేయలేడు. హరీష్ చేయలేడు, మనీష్ చేయలేడు, ఇంగ్లీష్ మాస్టరు, ఓవర్ యాక్షన్ మాస్టర్ హరీష్ చేయలేడు, దుమ్ము శ్రీజ కూడా చేయలేదు. దమ్ము కదా యాక్చువల్గా, బట్ ఈ మధ్య ఆవిడ కొంచెం దుమ్ము పడుతుంది రైట్. సో దుమ్ము శ్రీ అంటే ఇంకో రకం కూడా చెప్పచ్చు యాక్చువల్లీ. ఏమంటారు, చాలా ఎట్లా చెప్పచ్చు అంటే మొత్తం ఒళ్ళంతా దుమ్ములే ఉన్నట్టు ఉంటుంది కాబట్టి అట్లా కూడా దుమ్ము శ్రీజ అని కూడా చెప్పొచ్చులేండి. బట్ ఇంక వీళ్ళందరూ కూడా అక్కడ హోస్ట్గా చేయలేరు కదా. నాగార్జున గారు కాబట్టి, ది గ్రేట్ నాగార్జున గారు కాబట్టి, ద కింగ్ నాగార్జున గారు కాబట్టి ఆయన చేయగలిగి, ఆయన మాత్రమే హోస్ట్గా అక్కడికి వచ్చారు. సో ఆ నాగార్జున గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. హోస్ట్ అనే విషయంలో నువ్వు డిబేట్ చేసుకో, హోస్ట్ విషయంలో నువ్వు ఎంతైనా డిఫెండ్ చేసుకో, ఎంత గట్టిగైనా మాట్లాడుకో. నువ్వు అక్కడ నాగార్జున గారిని నువ్వు బ్లేమ్ చేసినా కూడా తప్పు లేదు అక్కడ హోస్ట్గా. అంటే అక్కడ ఇందాక ఇక్కడ అందరూ కూడా ఇట్లా ఏదో చేస్తున్నారు అని చెప్పి అందరూ కలిసి ఇట్లాగా అంటే కొంచెం బ్యాడ్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పడానికి ట్రై చేశాడు కదా. సో దానికి ఎవరు చేస్తున్నారని చెప్పి నాగార్జున గారు 2 సార్లు అడగగానే హౌస్ మేట్స్ అందరినీ చూపించాడు. అయ్యో ఈయన అన్నట్టు వచ్చేసింది కదా అని చెప్పి. సో అట్లా కాదు, నాగార్జున గారు కూడా అదే పాయింట్ కన్వే చేశారు కాబట్టి, అండ్ సేమ్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఈయన కూడా అదే చెప్పారు కాబట్టి ఆయన అంటున్నాడు. ఆయన యాక్చువల్లీ ఆయన్నే అన్నాడు, అందులో తప్పు లేదు. బట్ నువ్వు దాన్ని మళ్ళీ ఫ్లిప్ అయ్యావు. ఇందాక ఆడియన్ ఒకరు చెప్పినట్టు నువ్వు ఫ్లిప్ అయ్యావు, మాటమే నిలబట్టలేదు. నిజంగా అక్కడికక్కడే నీకు హోస్ట్ ఇట్లా చేస్తున్నాడు అనిపించింది. హోస్ట్ ఒక 2 సార్లు అడగగానే, గట్టిగా అడగగానే కో హౌస్ మేట్స్ మీద తోసేస్తుండు. ఇట్లయితే సో నువ్వు హోస్ట్ని డిఫెండ్ చేయి, హోస్ట్ మీదకి ఏమంటారు రివర్స్ వెళ్ళు, మీరు చెప్తుంది తప్పు అని చెప్పి హోస్ట్ని గట్టిగా మాట్లాడు. బట్ నీ డిస్కషన్ అయిపోయిన తర్వాత నీ ముందు ఉన్నది హోస్ట్ కాదు, నాగార్జున గారు. సో దానికి రెస్పెక్ట్ ఉండాలి కదా, అది లేదు, అసలు లేదయ్యా, మరీ ఘోరం. అసలు ఇలాగే ఉన్నాడు మొత్తం. ఆ తర్వాత అదే ఈవెన్
ఒక పర్సన్ని అప్రిషియేట్ చేస్తుంటే కూడా క్లాప్స్ కొట్టలే. ఆ మిగతా టైంలో కొట్టే కూడా క్లాప్స్ ఏందో నాకు అర్థం కావట్లే. సప్పట్లో రాని క్లాప్స్. ఈ చెయ్యి ఇట్లుంటుంది, ఈ చెయ్యి ఇట్లుంటుంది. వస్తుంది అయ్యో సౌండ్, వస్తుంది కొంచెం వస్తుంది. ఇది రాదు. ఇలా అది కూడా ఏదో తగులుతుందో లేదో అన్నట్టు జస్ట్ ఇట్లా అలా ఆనిస్తూ ఉంటాడు మొత్తం. మీకు ఎట్లా కనబడాలి, ఇలా ఇలా ఆనిస్తూ ఉంటాడు లైట్గా, అంతే. కొట్టాడు గట్టిగా ఉండదు, ఏదో ఇష్టం లేనట్టు ఉంటుంది. ఏదో నాకేం అర్థం కాదు మనిషి. ఒకటైతే అర్థమైంది, ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నాడు. మనీషా హరీషా ఇద్దరిలో ఎవరు అని కొట్టుకునే స్టేజ్కి వచ్చారు యాక్చువల్లీ. సో బేసిక్గా సృష్టి ఎలిమినేట్ అయిపోయింది, అది అందరికీ తెలిసింది. ఈ పాటికి నేను వీడియో చేద్దామంటే నేను బయట ఉన్నాను. ఆది అన్ని రాంప్రసాద్ అని కలవడానికి నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ వెళ్ళాను నేను ఇవాళ. సో నాకు మధ్యాహ్నం నుంచి అక్కడే అయిపోయింది నాకు టైం అంతా కూడా. జర్నీలకే సగం అయిపోయింది నాకు. హైదరాబాద్ తెలిసిందే కదా, ఈ ఆబిడ్స్లో ఉన్నా నేను. ఆబిడ్స్ నుంచి నానక్రామ్ కూడా వెళ్ళడానికి మధ్యలో మళ్ళీ లంచు గ్రీన్ పార్క్ దగ్గర, మళ్ళీ లంచ్ అయిన తర్వాత ఏమో దుర్గం చెరువు బోటింగ్కి వెళ్ళి ఆ బోటింగ్ చూసుకొని అటు నుంచి అటు వెళ్ళేసరికి ఇంకెంత టైం అవుతుందో మీరే అర్థం చేసుకోండి. హైదరాబాద్ వాసులు తెలుసు ఆ కష్టం ఏంటో. ఇంకా అది అక్కడ నుంచి అది మాట్లాడి ఒక 1 hour అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంకా అంతే, ఇంకా రక్త కన్నీరే. ఇంకా ఏదో ఎంత క్యాబ్ అయినా సరే జర్నీ గంటం పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి. ఇంకేం చేస్తాం ఇంకా. సరే ఇంకా దానికే అయిపోయింది, అందువల్ల చేయడానికి కుదరలే. సో సృష్టి ఎలిమినేట్ అయిపోయిందని అందరికీ తెలుసు. సో అయితే సృష్టి కాకుండా ఫ్లోరా వెళ్ళిపోతే బాగున్నాయి కదా అనేది అందరి పాయింట్. నేను ఒకే ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఓటింగ్ పోల్ కోసం, మీరు చూసే ఉంటారు, ఒక 8,000 పీపుల్ చూశారు. అందులో నేను చాలా క్లియర్గా చెప్పా, ఫ్లోరా అండ్ సృష్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. బట్ ఇన్ కేస్ అంటే లైక్ ఎట్లా అంటే కొంచెం ఇన్ కేస్ వాళ్ళకి ఆప్షన్ వచ్చినట్టయితే, ఫ్లోరానా సృష్టినా అనే ఆప్షన్ వచ్చినట్టయితే అప్పుడు వాళ్ళు ఫ్లోరానే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఆవిడ తెలుగే రావట్లేదు కదా, ఆవిడ ఎందుకు ఉంచుతారులే, సృష్టిని ఉంచుతారు. కొంచెం కాంట్రవర్సీ అది అయిన పాయింట్ మీద వచ్చింది కదా ఆవిడ, సో ఉంచుతారులే అని చెప్పి అనుకున్నాం. బట్ వాళ్ళు అట్లా చేయలేదు. వాళ్ళకి ఆప్షన్ వచ్చింది అని నమ్ముతున్నాను నేను ఇప్పటికీ కూడా. బట్ వాళ్ళు అందులో సృష్టినే చూస్ చేసుకున్నారు. ఓటింగ్లో లీస్ట్లో సృష్టి ఉంది, బట్ ఆప్షన్ వచ్చింది సృష్టినా ఫ్లోరానా అని చెప్పి. అండ్ అందులో వాళ్ళు సృష్టిని అయితే చూస్ చేసుకున్నారు. ఎందుకంటే ఫ్లోరాకి అట్లీస్ట్ సంజనాతో సమ్ కంటెంట్ ఉంది, సమ్ రైవలరీ ఉంది, సమ్ ఫుటేజ్ ఉంది, కొంత మైలేజ్ ఉంది, ఏదో ఒకటి ఉంది. సృష్టితో అది కూడా ఏం లేదు. వీళ్ళు సర్లే సృష్టి అనే ఒక క్యాండిడేట్ ఉంది కదా అని చెప్పి ఏదో దయతలిచి అప్పుడప్పుడు ఒక డైలాగ్ ఆవిడ వేస్తున్నారు తప్పిస్తే సృష్టి ఇప్పటివరకు ఏం ఇంపాక్ట్ అయితే చూపించలేదు. సో అందుకని వాళ్ళు మేబీ అట్లా చూస్ చేసుకుని ఉండొచ్చు. లేదంటే రెండోది, నేను ముందే చెప్పాను యాక్చువల్గా, ఈ ఫ్లోరా సైని వీళ్ళంతా కూడా ఎవరి రికమెండేషనో కంటెస్టెంట్ సెలక్షన్ వీడియోలోనే చాలా క్లియర్గా చెప్పాను. అక్కడ ట్యాబీ గారు ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ ఏంటంటే హిందీ ఆవిడ. అంటే ఇప్పుడు ఆవిడ తెలుగు నేర్చేసుకుందండి, మ్యాక్సిమం తెలుగు మాట్లాడేస్తుంది, తెలుగు అర్థమైపోతుంది ఆవిడకి. బట్ ఆవిడ ఏంటంటే స్టార్ హిందీ నెట్వర్క్కి సంబంధించిన ఆవిడ. సో అక్కడ నుంచి ఆవిడని పంపారు ఇక్కడికి సెలక్షన్ ప్రాసెస్ కోసం అని చెప్పి. ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి కదా, అట్లా చేశారు ఇక్కడికి. సో ఆవిడ సెలక్షన్ కమిటీలో మెయిన్ హెడ్ అనమాట. సో ఇంటర్వ్యూస్ అనేవి తెలుగు వాళ్ళ సమక్షంలో జరుగుతాయి, లైక్ మిగతా వాళ్ళు ఉంటారు, శ్యామ్ గారు వీళ్ళంతా ఉంటారు అక్కడ. బట్ అయినప్పటికీ కూడా ఫైనల్ కాల్ ఆవిడది ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు గ్రేటు, ఎందుకు తోపు అనేది చెప్పడం మాత్రమే వీళ్ళ పని, పక్కన వీళ్ళు అయితే ఎవరైతే ఉంటారో. సో అట్లా ఉంది. సో ఆవిడ రికమెండేషన్ వీళ్ళంతా కూడా. హిందీ బ్యాచ్ అందరినీ ఈవిడే ఎంకరేజ్ చేస్తుంది. మీకు తెలుసా, ప్రతిసారి కూడా హిందీ కంటెస్టెంట్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ప్యూర్లీ ఆవిడ వల్లే అని నేను జెన్యున్గా నమ్ముతాను. ఆవిడ అట్లా తీసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇది ఆవిడ రికమెండేషన్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇద్దరిలో ఎవరో అనే ఆప్షన్ వచ్చింది కదా, అట్లీస్ట్ ఫ్రమ్ ద మెయిన్ హెడ్ ఆఫీస్. సో మనము సృష్టిని తీసేసేయండి, ఎలాగ తన వల్ల కంటెంట్ ఏం లేదు కదా, ఫ్లోరా వల్ల అట్లీస్ట్ ఈ కంటెంట్ ఉంది కదా అని చెప్పి ఆవిడైనా ఉంచమని చెప్పు ఉండొచ్చు. మన వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, సరే జానీ మాస్టర్ ఆ ఇష్యూ అంతా ఉంది కదా, సో మేబీ ఫర్దర్ వీక్స్లో అయినా సరే అది కొంచెం ఏమైనా కొంచెం హైలైట్ అవ్వచ్చు, అట్లా కూడా ఆలోచిస్తారు. కానీ అటు సైడ్ అలా ఉండదు కదా. లేదంటే రెండోది ఇంకోటి కూడా అయ్యి ఉండొచ్చు, మేబీ జానీ మాస్టర్ సైడ్ నుంచో లేదంటే ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దల సైడ్ నుంచో ఎందుకు ఆవిడ తీసుకున్నారు, ఎందుకు అవసరమా, ఏమేమో అంటే ఇట్లా కూడా వస్తాయి, యాక్చువల్గా జరుగుతాయి. అంటే ఇప్పుడు మనకి జానీ మాస్టర్ ముఖ్యమా, సృష్టి ముఖ్యమా, మా టీవీకి ఇంకెప్పుడు జానీ మాస్టర్ రావద్దా, వద్దా చెప్పండి అంటారు. అట్లా అంటే మరి ఇంకా వాళ్ళు కూడా కావాలండి. మరి ఇంకా అప్పుడప్పుడు మరి మనం డ్యాన్స్ షోలు అవి కండక్ట్ చేస్తుంటాం కదండి, రాకపోతే ఎలాగండి, జానీ మాస్టర్ ఒక వారమైనా జడ్జిగా వచ్చి వెళ్ళాలి కదండి అంటే, మరి అలా వచ్చి వెళ్ళాలంటే ఈవిడ ఉండకూడదు కదండి అంటారు.
అట్లా ఏవో జరుగుతూ ఉంటాయి. అలా కూడా ఏమైనా అయ్యి ఉండొచ్చు. నేను అదే అంటున్నా, ఇక్కడ ఏది కన్క్లూజన్‌కి నేను రావట్లేదు కానీ, బట్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ మేబీ వీటిలో ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు. అది చెప్తే చాలామందికి నచ్చదు. ఇది ఏంటంటే ఇట్లా చెప్తే వాళ్ళకు కూడా నచ్చదు నేను ఇవన్నీ చెప్తే. అంటే ఇన్ని పాసిబిలిటీస్ నేను ఇవ్వకూడదు అనుకుంటారు వాళ్ళు. అంటే ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఇస్తున్నావు ఆడియన్స్‌కి? వాళ్ళ బ్రెయిన్‌లో ఇవేమి ఉండవు కదా! సో, సృష్టి కంటెంట్ ఇవ్వలేదు, ఈవిడ కొద్దో గొప్పో ఇచ్చింది అందుకే ఉంచారు అనేది వాళ్ళ బ్రెయిన్‌లో ఇప్పటివరకు ఉంది. మిగతా రివ్యూవర్స్ కూడా అదే ఎక్కిస్తారు. అంటే అదే చెప్తారు. వాళ్ళకి అదైతే వాళ్ళ మైండ్‌లో అది ఉందో అది చెప్తారు. వాళ్ళకి ఇవి కూడా ఉంటాయి మైండ్‌లో, బట్ చెప్పరు. సో, వాళ్ళకి అయ్యే ఎక్కుతున్నాయి కదా! నువ్వు ఒక్కడ వచ్చి ఎందుకు ఇవన్నీ స్పెషల్‌గా ఎక్కిస్తున్నావు అనే పాయింట్ ఉంటది వాళ్ళకి. అది ఒక్కటి నచ్చదు వాళ్ళకి. అదే ప్రాబ్లమ్. లేదంటే అట్లా కాదబ్బా! సరే, ఎనీహౌ మొత్తానికైతే అలా జరిగింది. సో, నైస్, బానే ఉంది ప్రస్తుతానికి. బట్ ఇంకా సెకండ్ వీక్ ఏంటో మరి చూడాలి. మీరు గమనించారో లేదో లాస్ట్ 2 ఎపిసోడ్స్ మళ్ళీ డొల్లే. పెద్దేం లేదు. ఇంక ఈరోజు కొద్దో గొప్ప బెటర్. సంజన క్యాప్టెన్ అయిన టైం నుంచి కూడా పెద్దేం లేదు. నేను అదే అంటున్నా. కంటెంట్ మారిపోతుంది. నేను లాస్ట్ టైమే చెప్పా. కంటెంట్ ఒకలా ఉండదు. ఇప్పుడు కెప్టెన్ కాకముందు ఒకలా ఉంటుంది, కెప్టెన్ అయ్యాక ఒకలా ఉంటుంది. అట్లా కుదరదు సేమ్ కంటెంట్ కంటిన్యూ చేయాలంటే. ఇప్పుడు ఆవిడ గుడ్లు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. ఆవిడకే బోల్డ్ డ్రింకులు ఉన్నాయి, ఆవిడకే బోల్డ్ చాక్లెట్లు ఉన్నాయి, ఆవిడకే బోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి, ఆవిడే పంచుతుంది అందరికీ. ఆవిడ ఎందుకు దొంగతనం చేస్తుంది? మిగతా వాళ్ళు ఆల్రెడీ జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని చెయ్యరు. ఊరికూరికే ఏదో ఒకటి చేయాలి అనే ఒక చేతి దూరత ఎవరికైతే ఉందో అది ఆవిడకి మాత్రమే ఉంది, అందరికీ లేదు. అలాంటప్పుడు ఆవిడే సైలెంట్ అయిపోయాక ఇంకేం ఉంటుంది? పస ఏం ఉండదు. పస కాదు, నసే అవుతుంది అప్పుడు అది. సో అది ఇంకా సరే, ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. నాగార్జున గారి ఎంట్రీ యాజ్ యూజువల్లీ ఫెంటాస్టిక్. ఆయన కాస్ట్యూమ్స్ లక్షల్లో ఉంటాయి, వేరే విషయం. యాజ్ యూజువల్లీ ఈజ్ గుడ్. ఇంకా తర్వాత ప్రియా, అంటే ఫ్రైడే ఎపిసోడ్ చూపిస్తారు కదా మనకి, అది ఏం ఉండదులేండి పెద్ద. ప్రియా పవన్ కోసం మాట్లాడుకుంటుంది. ఫన్గా మాట్లాడాలా, హార్ష్గా తీసుకుంటాడో అర్థం కావట్లేదు అని చెప్పి రీతుకి యాపిల్ ఇస్తే దానికి ఫన్ చేసిందంట. సో నేను మొన్న వాటర్ మెలన్ ఏదో ఇస్తే దానికి మాత్రం ఆము అన్నావు, ఇప్పుడు మటుకు క్వశ్చన్ చేస్తున్నావు అంటే, ఇప్పుడు మాత్రం నువ్వు ఇచ్చుకుంటున్నావు అంటే నేను దాని గురించి అబ్జెక్షనే లేదు నాకు అసలు అని పవన్ అన్నాడంట. బట్ మరి ఆ టైంలో క్వశ్చన్ చేశాడు కదా అనేది వ్యాలిడ్ పాయింట్. బట్ అది మనకి సగం సగం చూపించారు. సో మనం దాని గురించి మాట్లాడుకుని దండగా. సో సేమ్ రైస్ తింటాము అనే పాయింట్ ఉంది. సో దాన్ని కొంచెం మాడిఫై చేసుకుంటారంట, లైక్ ఏదో పులిహార లాగో లేదా వామ్ రైస్ లాగో అట్లాగా. వీళ్ళ రైస్ ఏం వాడుకోరంట, బట్ ఏవో కొన్ని బేసిక్ ఇంగ్రీడియంట్స్ లాగా. ప్రియా ఏడవదంట, బేసిక్గా సైకో అంట, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏదో చెప్పుకుంటుంది. ఇంకా సంజన అండ్ రీతు అబౌట్ చూసింగ్ పీపుల్, వాళ్ళని చూస్ చేసుకోవడం కోసం, అండ్ డ్రింక్స్, స్వీట్స్, అవి చాక్లెట్స్ అవి షేర్ చేసుకోవడం కోసం మాట్లాడుకున్నారు. సంజన వెళ్ళిపోతుందని చెప్పి హరీష్ ఫన్ చేస్తున్నాడు యాక్చువల్గా. కానీ ఇది ఫన్ కాదు, యాక్చువల్లీ కావాలని టార్గెట్ చేస్తున్నాడు. ఆవిడ వెళ్ళదు అని అతనికి కూడా తెలుసు. లేదా ఇందులో 2 వెర్షన్స్ ఉన్నాయి. వెర్షన్ నెంబర్ 1, సంజన వెళ్ళదు అని చెప్పి అతనికి తెలిసి ఆవిడ్ని అలా అంటే, ఆవిడ్ని పోక్ చేస్తే, గెలికిఫై చేస్తే ఆవిడ గెలికిఫై అయిపోయి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఇతని మీద ఫైర్ అవుతుంది. సో దానికోసం ముందుగానే స్కెచ్ చేశాడు ఒకటి. లేదా రెండో వెర్షన్ ఏంటి, ఆయన నిజంగానే ఈవిడ చేసిన గుడ్డులో పంచాయతీ వల్ల ఆవిడ గుడ్ అవ్వదు, బ్యాడే అవుతుంది అనుకొని ఆవిడ ఎలిమినేట్ అయిపోతుందని అనుకుంటూ ఉండొచ్చు. నాకైతే ఫస్ట్దే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేసిక్గా ఈ టైంలో అట్లీస్ట్ ఒక 100 మంది కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. మీరు కామెంట్లు పెట్టట్లేదు, లైకులు కొట్టట్లేదు, చెయ్యండి అందరూ కూడా. చేస్తే ఏమైనా ఎక్కువ పుష్ ఉంటుంది. బిగ్ బాస్ రివ్యూస్కి మటుకు అస్సలు పుష్ లేదు. ఎందుకు? రీజన్ ఏంటంటే ఇంకా మీరు ఎవరు లైకులు చేయట్లేదు అంటే మీకు నమ్మకం లేదులేండి నేను కాన్స్టెంట్గా చేస్తాను అని. సో అందుకోసమని కూడా కొంచెం అట్లా ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ నేనే అంటుంది ఏంటంటే, అట్లీస్ట్ ఈ ఒక్కసారి కొంచెం అర్థం చేసుకోండి. ఈ సీజన్ నేను గట్టిగా ఎఫర్ట్స్ చేస్తున్నాను. ఈవెన్ ఇన్ని పంచాయతీలు పెట్టుకొని కూడా నేను చేస్తున్నాను. దాన్ని మీరు గుర్తించవలసిందిగా నేను కోరుకుంటున్నాను అనమాట. సో ఈవెన్ అంటే అటు యూట్యూబ్ ఆల్రెడీ వేరే ఛానల్స్ ఉన్నాయి, అవి కాకుండా బిజినెస్ ఉంది, దర్ఫీ కేఫ్ వైజాగ్లో చిత్రాలయ మాల్ 2nd ఫ్లోర్లో. ఇంకా అది కాకుండా మళ్ళీ ఇక్కడ దానికి మళ్ళీ ఫ్రాంచైజ్ సిస్టమ్ కోసం డిస్కషన్లు నడుస్తున్నాయి ఆల్రెడీ. సో అవి కాకుండా మళ్ళీ హైదరాబాద్లో ఇంటర్వ్యూలు, ఇప్పటికి 8 ఇంటర్వ్యూలు ఇచ్చాను మొత్తం. వాటికే గొంతంతా అదొక రకంగా అయిపోయింది. అది కాకుండా మళ్ళీ కలవడాలు, నేను బెల్లంకొండ శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ చేశా, అదొకటి. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ కూడా ఉంది, అది కొంచెం ట్రయింగ్ దానికోసం. సో ఇట్లా కొన్ని ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి.
సో అదే అంత అంత వర్క్లో కూడా నేను చాలా మటుకు ఎఫర్ట్స్ పెడుతున్నా. లైవ్ చూస్తున్నాను, మళ్ళీ అది రికార్డ్ చేయడానికి కుదరట్లేదు నాకు. సో దానికి రీజన్ ఏంటంటే నేను దానికి ఒక సెపరేట్ లొకేషన్లో ఉండాలి. నాకు వైఫై కావాలి ఎస్పెషల్లీ. నేను వీడియో పెట్టాలంటే నేను ఎక్కడైనా చేసేస్తాను, నాదేముంది. కొండల్లో వాగుల్లో వంకల్లో ఆ చేలల్లో ఆ మూలల్లో, వాగుల్లో వంకల్లో ఆ చేలల్లో మూలల్లో నేను ఎక్కడైనా వీడియో చేస్తాను. కానీ అప్లోడ్ చేయాలంటే వైఫై కావాలి కదా, అది ప్రాబ్లం అయిపోతుంది. అది ఏదో చాలా ఇబ్బంది అయిపోతుంది అబ్బా. నాదేమో S24 అల్ట్రా. సో దీంతో రికార్డ్ చేస్తా. ఇది రికార్డ్ చేసేసరికి ఇదేమో కనీసం ఒక 10 GB తీసుకుంటుంది. ఒక 40 minutes ఫుటేజ్ అనగానే 10 కాదు కానీ 7-8 GB తీసుకుంటుంది. దాన్ని నేను మళ్ళీ ఎడిట్ చేసి హెచ్డీలో ఎక్స్పోర్ట్ కొట్టినప్పుడు అది నాకు ఈజీగా ఒక 4 GB వచ్చేస్తుంది. ఆ 4 GB డేటాలు ఎక్కడ వస్తున్నాయి? హైదరాబాద్లో మనకి ఇప్పుడు డేటా అనేది ఎప్పుడు స్పీడ్గా వస్తుంది? ఒక టవర్ ఉండే ఆ టవర్ పరిధిలో తక్కువ యూసేజ్ ఉన్నప్పుడు, అంటే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండి వాళ్ళు తక్కువ మంది యూజ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఏ మూలకు పోయినా కనీసం 10,000 మంది వాడుతుంటారు ఒక టవర్ పరిధిలో. ఇంకెక్కడ కుదురుతుంది? నెట్ ఎక్కడ వస్తుంది స్పీడ్గా? 1 MB వస్తుంది. దాంతో ఎంతసేపటికి అప్లోడ్ చేయాలి? నేను అదే అసలు అవ్వట్లేదు. అందుకు నేను చేయలేకపోతున్నాను. లేదా నాకేం సరదా కాదు. వన్స్ వైజాగ్ వెళ్ళానా దుమ్ము లేపుతా, మామూలుగా ఉండదు. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే. సో ఆ తర్వాత మీది ఇట్లా ఉంది పరిస్థితి. చేస్తా, నేనైతే క్లియర్ కట్గా చేస్తా. సో అట్లా టార్గెట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఇక్కడ హరీష్ అయితే మాత్రం. ఇంకా తర్వాత శ్రీజ అండ్ మనీష్కి ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వమన్నారంట. సో వీళ్ళేమో బీ లైక్ క్యాప్టెన్, అంటే మీరు ముందుండి నడపండి, మా మీదకి దోసేయకండి అని వీళ్ళు. అంటే ఆవిడని ఇమ్మని రెచ్చగొడుతున్నారు. సో ఏదైనా ఒక మిస్టేక్ అవుతుంది ఆవిడకే కదా, ఏమైనా ఎఫెక్ట్ అయితే అది ఆవిడకే కదా, మాకెందుకని చెప్పి దే ఆర్ ట్రైయింగ్ దట్. అండ్ ఆవిడ కూడా అర్థమైపోయింది. ఏమో నాకు ఎందుకో వాయిస్ కొంచెం మనీష్లాగా వస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు ఎందుకో మనీష్ని కొంచెం అట్లా రోజు విని, అంటే అందరి వాయిస్లోకి కొంచెం అటు ఇటు అనిపిస్తూ ఉంది కదా, కొంచెం అట్లా మనీష్ వాయిస్లాగా అనిపిస్తుంది నాకు ఎందుకు. మీకు అట్లా అనిపిస్తూ ఉండొచ్చు మీకు కూడా. తర్వాత రాముకి థమ్స్అప్ ఇష్టము అదేదో చెప్పారు మొత్తం. మరి టీ ఎందుకు ఇచ్చారు? రూల్స్ ఫాలో అవ్వాలి అన్నప్పుడు, బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వాలి అది ఇదని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఎగ్గ దొంగతనం చేశారని చెప్పి టాపిక్ వచ్చింది. అది వ్యాలిడ్ పాయింట్. యాక్చువల్గా హరీష్ వ్యాలిడ్ పాయింటే రైజ్ చేశాడు. అది ఓల్డ్ మ్యాటర్, దాన్ని ఎందుకు ఇప్పుడు తీస్తున్నారు? అప్పుడు నేను క్యాప్టెన్ కాదు కదా, అంటే క్యాప్టెన్ అయితే రూల్స్ ఫాలో అవుతారు, హౌస్ మేట్ అయితే రూల్స్ ఫాలో అవ్వరా అంటే అది సగం లాజిక్ సగం లాజికల్ కాదు. ఎందుకంటే అప్పుడు క్యాప్టెన్ ఎవరూ లేరు, అప్పుడు అందరూ క్యాప్టెన్స్, ఎవడి రూల్స్ వాడివి. అప్పుడు ఇండివిజువల్ గేమ్ నడుస్తుంది. ఇప్పుడు క్యాప్టెన్ హౌస్ మేట్స్ అనే గేమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మారతాయి ఆబ్వియస్లీ, అదొక లెక్క. రూల్స్ ఫాలో అవ్వాలనే దానికి మటుకు ఆవిడైతే మిస్టేక్. మరి ఆయన లాజిక్ కరెక్టే, ఎందుకంటే మరి ఆవిడ రూల్స్ ఫాలో అవ్వలేదు కదా. మరి ఇప్పుడు ఓనర్స్ ఫుడ్ కదా అది, ఇవిడ ఎందుకు తిన్నది అంతే. సో నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలనే దాంట్లో ఆవిడ తప్పు ఉన్నప్పటికీ కూడా క్యాప్టెన్గా ఉంటే రూల్స్ హౌస్ మేట్ అయితే కాదా అంటే అప్పుడు అసలు ఈ గేమ్ లేదు. అప్పుడు అందరూ క్యాప్టెన్సే, ఎవడ మటుకు ఆడు క్యాప్టెన్. సో అట్లా అది లాజికల్ కాదనిపించింది నాకు. సో ఇది ఒక సగం లాజికల్ సగం ఇల్లాజికల్ ఆ డిబేట్. ఇంకా రాముకి టీ ఇవ్వాలి, ఫ్లోరాకి ఎందుకు వద్దంటే నాకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తా ఉంది. సో అది ప్యూర్లీ బయాస్డ్ అబ్బా, ఇట్స్ వెరీ బ్యాడ్. అంటే నేనేమంటున్నానంటే అది బట్ ఇందులో ఇక్కడ ఇంకొక పాజిటివ్ యాంగిల్ ఏంటంటే ఆవిడ చెప్పేస్తోంది నాకు వీళ్ళు ఇష్టం అందుకే నేను చేస్తున్నాను, నాకు వాళ్ళు నచ్చరు అందుకే అట్లా చేస్తున్నా అని చెప్పేస్తోంది. సో అది బెస్ట్ ఆప్షన్. అంటే బేసిక్గా ఇక్కడ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, హార్ట్ఫుల్గా జెన్యున్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆవిడ చేస్తోంది తప్పైనా కూడా ఆ తప్పుని ఆవిడ ఓపెన్గా ఒప్పేసుకుంటూ చేస్తోంది కాబట్టి అది తప్పు అనిపించట్లేదు ఎందుకో. నిజంగా ఇప్పుడు రాముకి ఆవిడ టీ ఇస్తోంది, ఈవిడికి ఇవ్వద్దంది. అప్పుడు ఆవిడని అడిగినప్పుడు ఆవిడ రాము ఈజ్ ఎ వెరీ హార్డ్ వర్కర్ కంపేర్డ్ టు ఫ్లోరా, ఆ ఫ్లోరా అసలు ఏ పని చేయట్లేదు, ఏం చెప్పినా చేయట్లేదు అని కనుక అన్నది అనుకోండి, దొరికిపోయిన ఆవిడ కావాలని ఇచ్చిందని మనకు తెలుసు. దొరికిపోయిన ఆవిడ అలా చెప్పుంటే ఆవిడ అలా చెప్పట్లేదు, నాకు తను ఇష్టమని చెప్పేస్తుంది, నాకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తా అన్నట్టు. అక్కడ ఆవిడ చేసింది మిస్టేక్ అన్న ఫీల్ రావట్లేదు. అది మీకు నచ్చినట్టు రూల్స్ పెట్టుకుంటే డినై చేస్తామని మిగతా వాళ్ళు. సో ఆ తర్వాత అందరూ ఒకటేసారి ఆవిడ మీద డిస్కషన్ చేసి అందరూ మాట్లాడేసి అదే కౌశల్ సీన్ గుర్తొచ్చింది నాకు. ఏమైనా ఒక మాట అంటే చాలు అందరూ వచ్చి కుక్కల్లో మీద పడతారంటాడు కదా, అట్లాగే చేసినట్టు అనిపించింది నాకు. అంటే ఆ డైలాగ్ గుర్తొచ్చింది అంట, ఇప్పుడు నేనేం అనట్లేదు. సో ఇంకా తర్వాత న్యూ నేమ్స్ అని చెప్పి భరణి అండ్ రీతు, సో వాళ్ళు లోపలికి వస్తారు అన్నది. లోపలికి వస్తాము అంటే
వీళ్ళు మేము వాళ్ళని అలౌ చేయమంటున్నారు. మీరెవరయ్యా చెయ్యకపోవడానికి? ఆవిడ క్యాప్టెన్. మీరు ఓనర్స్ టెనెంట్స్ అనే కాన్సెప్ట్ ఉంది, బట్ మీ అందరికంటే పైన ఉంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ పైన బిగ్ బాస్ పైన నాగార్జున గారు. సో అది కాన్సెప్ట్ ఇక్కడ. మీ అందరి పైన అది నాకు తెలిసి రేపు ఎపిసోడ్లో డిస్కషన్ ఉంటుంది అనుకుంటా. ఆవిడ చెప్తాను, స్టార్టింగే చెప్పింది నాగార్జున గారు రాగానే, బట్ ఆయన కొంచెం మాడదాం అన్నారు. రానివ్వమంటారు. మీరెవరయ్యా రానివ్వకపోవడానికి? క్యాప్టెన్ డెసిషన్ ఈజ్ ఫైనల్. ఈ విషయంలో క్యాప్టెన్ ఇష్టం. భరణిని రీతుని రానియమంటున్నారు. మీరెవరు రానియకపోవడానికి? ఏందో ప్రియా టూ మచ్ ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు అక్కడ. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ విషయం మీద కూడా. మళ్ళీ ఫుడ్ కోసం డిస్కషను. రీతు బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది. ఏమన్నాడట ఈయన? నవ్వుతూ చీటికి మాటికి లోపలికి వచ్చి ఏదో ఒకటి తింటున్నారు, ఓనర్స్ కంటే మీరే ఎక్కువ తింటున్నారు అని అన్నాడట. అంటే ఈయన కామెడీ చేస్తే అవతల వాళ్ళు కామెడీలా తీసుకోవాలి, ఎమోషనల్ అవ్వకూడదు. ఈయన మటుకు కామెడీలా తీసుకోడు, సీరియస్ తీసేసుకుంటాడు. డబల్ స్టాండర్డ్కి అయ్యి ఏమనంటే బాస్, గుండు బాస్ అంటాడు అంతే. ఇంకా తర్వాత బయట ఒకడే కూర్చొని కామనర్స్ సెలబ్రిటీస్ కనబడగానే సొల్లు కారుస్తూ వాళ్ళు వెనక వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమంటే అట్లా ఉంటున్నారు, టీం వర్క్ లేదు, అందరూ ఫేక్గా ఉన్నారు, వాళ్ళు మాస్కులు వేసుకొని ఉన్నారు, అది ఇదని గోల. సరే మొత్తానికి నాగార్జున గారు వెళ్ళారు. ఇక అందరినీ పలకరించారు. రోజుకో పర్సన్ బయటకు వస్తుందని నాకంటే రోజుకో పర్సన్ చూపిస్తుందని ఇమాన్యుల్. అట్లా అయ్యింది. ఫస్ట్ ఫ్రీ బర్డ్ ఇష్యూ మాట్లాడారు. సో ఫ్రీ బర్డ్ ఇష్యూలో అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటి? నాగార్జున గారు ఏమన్నారు? ఫ్రీ బర్డ్ అనేది డెరోగేటరీయా అని అంటే వాళ్ళు ఆల్రెడీ రిలేషన్ కోసం మాట్లాడుకున్నారంట. ఎవరు? సంజన అండ్ ఫ్లోరా ఇద్దరు ఆ ఫ్లోరా రిలేషన్ కోసం ఆడుకున్నారు. ఆవిడ ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉందని చెప్పి ఆవిడకి చెప్పింది. సో ఆ టైంలో ఈ డిస్కషన్ అయినప్పుడు నేను నో అంటే ఆవిడ ఈ పక్క నుంచి వచ్చి ఫ్రీ బర్డ్ అని అంది. సో ఫ్రీ బర్డ్ అంటే అందరితో తిరిగే టైపు, ఎంతమందితో అంటే అంతమందితో డేటింగ్కి వెళ్ళే టైపు అన్నట్టుగా సెన్స్ వస్తుంది అని చెప్పి ఆవిడ అన్నది. రాము అడిగితే ఆర్ యు మ్యారీడ్ అంటే నో అంది ఫ్లోరా. సంజన ఫ్రీ బర్డ్ అంది. సో ఇది కాన్సెప్ట్. వీడియో వేశారు, అదే ఉంది. సో అప్పుడు ఈవిడ వీడియో తర్వాత వేశారు, ముందు ఈ డిస్కషన్ అయింది. అప్పుడు సంజన చెప్పింది ఏంటంటే రిలేషన్లో ఉన్నా బట్ మ్యారేజ్ చేసుకోనని చెప్పింది నాతో ఆ పర్సన్ని. ఎందుకంటే మ్యారేజ్ అంటే కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి, అది ఇదని చెప్పిందంట. సో ఫ్రీ బర్డ్ అంటే చాలా సింపుల్ సార్, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మ్యారేజ్ లైఫ్ అంటే కొంచెం కాంప్లికేషన్స్ రిస్ట్రిక్టెడే కదా, మరి కేజ్ టైపే కదా. సో ఫ్రీగా ఉంది ప్రస్తుతానికి అన్నట్టుగా చెప్పింది. సో ఆవిడ వెర్షన్ ఆవిడైతే పెద్ద మిస్టేక్ అయితే ఏం లేదు, బట్ ఈవిడ వెర్షన్లో మాత్రం అది ఆ వర్డ్ రాంగ్ వేలో కన్వే అయింది. సో డెఫినెట్గా ఇద్దరు రైటే ఈ విషయంలో. ఫ్రీ బర్డ్ నేనే ఫస్ట్ చెప్పా అనేసి అన్నది ఈవిడ, ఎవరు? సంజన. బట్ లేదు, ఆవిడ నో అన్నాకే చెప్పింది. వీడియో వేసారు. సో అక్కడ డెఫినెట్గా ఈవిడైతే ఫస్ట్ చెప్పలేదు, ఆవిడ నో అన్నాక ఈవిడ దూరింది. సంబంధం లేని మ్యాటర్ అది. ఆవిడకి అనవసరం. ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు. ఈవిడ చెప్పింది, ఆవిడ కోసం ఈవిడకి అనవసరం. ఈవిడ చెప్పింది. సో మిస్టేక్ ఉందని ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది, మళ్ళీ సారీ చెప్పింది. అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ చెప్పాను అంది. సో తర్వాత షాంపూ కోసం ఫన్ చేస్తూ ఆ టాపిక్ స్టార్ట్ చేశారు. ఫ్లోరా అండ్ హరీష్ షాంపూలు ఏదో యాడ్ చేశారు, అది కండెన్సర్ సంథింగ్. షీఈ్ నాట్ సర్వెంట్ టు అని చెప్పాను. నేను ఎవరిని అలా చూడలేదు అందుకని. యాక్చువల్గా ఫ్లోరాని అలా చూసింది కొంచెం, అదైతే వాస్తవం. ఎందుకు చేసామంటే కావాలని సంజన నా మీద గ్రడ్జ్ పెట్టుకుంది. టాస్క్లో కూడా ఫుడ్ వద్దంది. వైలెన్స్ అంటే ఫిజికలే కాదు, మెంటల్ అండ్ ఎమోషనల్ వైలెన్స్ కూడా ఉంటుంది. బులింగ్ లాగా, సింగ్లింగ్ లాగా, అంటే సెపరేట్ చేసేసినట్టు అనిపించింది. కాఫీ ఎర్న్ చేసుకున్నాను నేను, అది కూడా వద్దంది. అందుకంటే శ్రీజ అండ్ ప్రియా కూడా వద్దన్నదని అన్నారు. ఫ్లోరాకు వద్దని చెప్పి ఇక రాముకి టీ ఎలా ఇచ్చారంటే ఎంటర్టైన్ చేస్తా అంటే, ఇక్కడ నేను అంటే ఒక టాస్క్ ఇచ్చాను తనకి, 3 minutes ఎంటర్టైన్ చేయాలి. అప్పుడు నా దాంట్లో వచ్చి కొంచెం టీ ఇస్తా అన్నాను. అండ్ ఇక్కడికి నేను పెళ్లి చేసుకోవడానికి రాలేదు, ఎనిమిది చేసుకోవడానికి రాలేదు, ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను, అందుకే చేశాను. సో అక్కడ ఈ శ్రీజ అండ్ ప్రియా ముందు ఒకటి చెప్పారు, తర్వాత ఇంకోటి చెప్పారు, మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేశారు. బట్ ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఆవిడ ఫ్లోరాకి ఏమీ ఇవ్వద్దంది. ఏమి అంటే అందులో రైసు ఉంటుంది, కాఫీ ఉంటుంది. బట్ ప్రియా అడిగిన లాజిక్ ఏంటి? మళ్ళీ తర్వాత ఆవిడ వచ్చి వాట్ అబౌట్ ద కాఫీ అని క్వశ్చన్ చేసింది. సో కాఫీ కోసం ఆవిడ ముందు మాట్లాడకపోయి ఉంటే అప్పుడు మళ్ళీ ఎందుకు పాయింట్అవుట్ చేస్తుంది దాన్ని అనేది ప్రియా పాయింట్. అది 100% వాస్తవం, అది లాజిక్కే కదా. అది నాకు అదే అనిపించింది వినగానే. రైట్, మరి అంతే కదా. ఇప్పుడు ఆ ప్రకారంగా చూసుకుంటే మరి మిస్టేక్ ఉన్నట్టే కదా అని చెప్పి అనిపించింది నాకైతే. సో డెఫినెట్గా ఆవిడ ఆ సెన్స్లో ఉంది, ఆవిడ మైండ్లో
కర్రీ ఉంది, కాఫీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత అడిగింది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజ్ అయ్యి చెప్పడం వల్ల ఆవిడ ఏం చెప్పింది ఎవరికి అర్థం కాలేదు కానీ బట్ జనరల్గా ఆవిడ అన్నారు. సో ఇంకా తర్వాత అదే అందరిని అడిగారు. ఆవిడ పర్పస్ఫుల్లీ పర్సనల్గా తీసుకొని ఆవిడకి నో అందా అని అంటే ఎస్ అని అందరూ అన్నారు. సో అది జరిగింది. ఇంకా తర్వాత ఆవిడ ఓకే అని చెప్పి ఆవిడ సారీ చెప్పేసింది కదా దానికి ఓకే. బట్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది, వల్గర్ వర్డ్స్ వాడుతుంది, పర్సనల్గా బ్యాన్ చేయాలనుకున్నాను నా పరంగా, డ్రెస్ కోసం మాట్లాడింది అని చెప్పి అని చెప్పారు. టెనెస్ని అడిగితే తిను ఎండోర్స్ చేస్తోంది తన వర్డ్స్ని అది అని చెప్పారు. బ్యాక్ బిచ్చింగ్ కూడా బ్యాడ్ వర్డ్ కాదని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అది క్లియర్. బ్యాక్ బిచ్చింగ్ విషయంలో సంజన ఓవర్ రియాక్ట్ అయింది, అది మనకి తెలుసు ఆ విషయం. తర్వాత యూనో ఫ్లోరా అండ్ సంజన ఇద్దరు ప్లేట్లు పగలగొట్టేసి ఫ్లోరాని అడిగారు. అడిగితే ఐ లాస్ట్ మై టెంపర్, ఫ్యామిలీ కోసం బాధపడుతుంటే అలా అనకూడదని చెప్పి నాగార్జున గారు. బట్ ఏమో నాకు ఆ టైంలో అనవసరంగా ఆవిడ రియాక్ట్ అయింది యాక్చువల్గా సంజన. ఎందుకు అక్కడ తనూజ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని భరణి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆవిడ నా ఫ్యామిలీ కోసం మాట్లాడొద్దండి, మీకు తెలియదు నేను ఎంత కష్టపడుతూ ఇక్కడికి వచ్చానో మీకు అని చెప్పి ఆవిడ ఓవర్ రియాక్ట్ అయింది అక్కడ. బట్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీ రియాక్టెడ్. ఆ రియాక్ట్ అయిన విధానంలో అక్కడ మనకి ఏమర్థమైంది, ఆవిడ ఫ్యామిలీని అనగానే ఆవిడ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడగానే ఆవిడ హర్ట్ అయింది కదా. సో ఇదే విషయం ఆ టైంలో వచ్చి ఫ్లోరా చెప్పాలనుకుంది. అంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో చెప్తేనే కరెక్ట్ ఏమో అనిపించింది ఆవిడకి. కొంతమందికి అట్లే అనిపిస్తుంది, కొంతమందికి అనిపించవచ్చు తర్వాత చెప్పుకోవచ్చులే అని చెప్పి. ఫ్లోరాకి అలా అనిపించింది, చెప్పింది. సో అది నేను ఎగ్జాక్ట్గా తప్పు అన్నాను, ఎందుకంటే ఆ పర్సన్ ఎమోషన్ కూడా అక్కడ కరెక్టే కదా. ఇప్పుడు ఈవిడ కూడా పర్సనల్గా మాట్లాడింది కదా ఆవిడకి సంబంధించింది. సో అట్లాగే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్కి వచ్చారు, నీకు బాధ వేసింది కదా, మరి నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు నాకు అట్లాగే కాలింది నాకు అప్పుడు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసింది. సో అది రాంగ్ అంటే ఏమో మరి, అది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో ఫ్లోరా రైటే. సో ఇంకా తర్వాత సారీ చెప్పింది. బట్ సంజన యాక్సెప్ట్ చేయలేదు. ఏదో మీరు చెప్పారు అని చెప్పి చెప్పింది, అప్పుడు చెప్పలేదు సారీ. అప్పుడు ఒకవేళ తను సారీ ఫీల్ అయినట్టయితే అప్పుడెందుకు చెప్పలేదు, నేను ఫ్రీ బర్డ్ అన్నదానికి చాలాసార్లు సారీ చెప్పాను, తను ఒక్కసారి కూడా చెప్పలేదు, ఏదో మీరు చెప్పారని చెప్పి చెప్పింది అంది. సంజన రైట్ ఈ విషయంలో, వ్యాలిడ్ పాయింట్ ఉంది తన దగ్గర, 100% వ్యాలిడ్ అది. సో ఇక్కడ డెఫినెట్గా ఫ్లోరా టూ బ్యాడ్. సో ఓవరాల్గా ఇక్కడ అదే చెప్తున్నా కదా, ఓవరాల్గా సంజనాయే రైట్ అయింది మొత్తానికి. సో అది మ్యాటర్. తర్వాత పొటాటో ఫ్రై పాయింట్, తనూజ, ప్రియా, శ్రీజ, ప్రవణ్ ఫ్రై టైంలో రూమ్లోకి వెళ్ళమన్నారు, ఆఫ్ చేసి వెళ్ళింది. వెళ్ళాక మళ్ళీ రమ్మన్నారు. బట్ ఈ గ్యాప్లో వీళ్ళు గార్లిక్ వేస్తారు మొత్తం, అండ్ అది కర్రీలాగా అయిపోయింది. ఇంకేం చేయాలో తెలియక అలా చేసాం. వీడియో వేశారు, ప్రియా వేసింది వీడియో మొత్తం. వంపింది, వేయడం కూడా కాదు, వంపింది. ఇంకా ప్రియా అండ్ కళ్యాణ్ చేసిన పని అది. దానికి తనూజాని బ్లేమ్ చేశారు. ఓనర్స్ కాబట్టి సాడిస్టిక్గా బిహేవ్ చేశారని చెప్పి అన్నారనమాట. అంటే శ్రీజ అంది, సార్ లేదు సార్, చిరాగ్గా చేసింది, మేము అడిగింది ఒకటి, మీరు చిరాగ్గా చేసింది మేము చెబుతూ ఉంటే అనేసి చెప్తూ ఉంటే దానికి వీడియో వేశారు. సో అది కాదు, మేము అడిగింది ఒకటి మీరు చేసింది ఒకటి అన్నావు లేదని చెప్పి వీడియో చూపించారు. వీడియోలో ఆవిడ అదే అంది. పవన్ కూడా మా ఇష్టం వచ్చిన ఫుడ్ మేము కావాలంటాం అని చెప్పాడు. నేను పని మనిషిని కాదని అందా ఆవిడ, అందుకే అట్లా అన్నారని చెప్పాడు. శ్రీజ కూడా చూసిందంట వేయడం, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, బట్ మైనా మాట్లాడింది. సో శ్రీజ ప్లేట్ అక్కడ గాను, అండ్ దమ్ము గొంతులు ఉంటే కాదు చెప్పే పాయింట్లో కూడా ఉండాలన్నారు. నైస్. దుమ్ము శ్రీజకి దమ్ము యొక్క క్లారిటీ ఇచ్చిన నాగార్జున గారు. ఇంత ఏడుస్తుంది అనుకోకూడదని చెప్పి తనూజకు ఒక క్లారిటీ ఇచ్చారు, ఏడవద్దని చెప్పి. అంటే చెప్పాం కదా అది పంపు కాదు పాతాళ గంగ అన్నట్టు ఏడుస్తుంది కదా అస్తమానం. సో అందుకు నీకు నచ్చిన వాళ్ళు ఏమనంటే, అంటే హరీష్ అన్నదానికి బాడీ లాంగ్వేజ్ దానికోసం ఏడ్చింది కదా, నీకు నచ్చిన వాళ్ళు అంటే ఫీల్ అవ్వాలి, వాళ్ళెవరో అంటే నువ్వెందుకు పట్టించుకుంటున్నావు, నువ్వు ప్రతిదానికి ఎఫెక్ట్ అవ్వకూడదు, అది నీ వీక్నెస్ అని అర్థం అవుతుంది, దాన్ని వాడుకుంటారు నెక్స్ట్ టైం అని చెప్పారు. అది బాగా చెప్పిన ఫీలింగ్ వచ్చింది తెలుసా నాకు నాగార్జున గారు. వావ్, ఇందువదను కుందువదను వావ్ అనిపించింది నాకైతే మాత్రం. బాగా చెప్పారప్ప, నైస్. సో దానికి తనుజ కూడా ఒకేసారి ఇంకెప్పుడు ఆడవనని చెప్పింది. నైస్, అయిపోయింది. నెక్స్ట్ రిలేషన్షిప్, సౌల్ ఫ్రెండ్షిప్ విత్ తనుజ. ఆ దెబ్బ ఇష్యూ డిస్కషన్ అయింది. సో ఇంకా అక్కడ నేనేమన్నానంటే, అక్కడ కొంత తనుజదే మిస్టేక్ ఉంది, రీతుది ఏం లేదు. బట్ ఏమంటే ఓవరాల్గా చూసుకుంటే ఆ మూమెంట్లో తనకి కూడా ఒక క్లారిటీ అయితే లేదు, ఏదో తెలియక అనేసిన ఫీలింగే వచ్చింది మొత్తానికి. సో అలాంటప్పుడు ఇంకా నన్ను అడిగితే
దాని గురించి డిస్కస్ చేసి వేస్ట్ యాక్చువల్లీ. అంటే ఇక అందులో అదేమి ఇద్దరిది కూడా అది తనుజ అనవసరంగా అడిగిన ఫీలింగే ఉంటుంది మరి అంతే ఓవరాల్గా. మళ్ళీ హగ్ చేసుకున్నారు అయిపోయింది. నెక్స్ట్ గుండంకుల్ హరీష్తో ర్యాపో ఉంది ఆల్రెడీ స్కిట్లో అన్నాను, సో ఫన్నీగానే అన్నాను ఇక్కడ, సారీ చెప్పాను వెంటనే హగ్ చేసుకొని అనేసి అన్నారు. అది నాగార్జున గారు అది బాడీ షేమింగ్, సంకల్పాన్ని తక్కువ చేసావా అంటే లేదు అట్లేం లేదని చెప్పారు, నాకే లేదు హెయిర్ ఇంకెప్పుడు రిపీట్ చేయను అన్నాడు. అండ్ చేయలేదు కూడా అంట. సో లిమిట్ ఉండాలంటే లేదు ఇంకెప్పుడు చేయలేదు అన్నాడు. సో హౌస్లో అందరిని అడిగారు తను సరదాగా అన్నాడా అని అనుకుంటున్నారంటే అందరూ చెయ్యెత్తారు ఎస్ అని చెప్పి. ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటున్నారని చెప్పి ఇమాన్యుల్ ఈజ్ అన్ ఎంటర్టైనర్ అని చెప్పి ఆడియన్స్ నీకు సపోర్ట్ చేశారు, నువ్వు రైట్ అని చెప్పగానే ఇమాన్యుల్ బాగా ఎమోషన్ అయిపోయాడు. సో అంటే ఎంటర్టైనర్ కదా, సో అందరినీ నవ్వించేటోడు ఏడిస్తే ఏంటంటే కొంచెం అదో రకంగా ఉంటుంది. అంటే ఏమో అయ్యో అనవసరంగా ఏడుస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది, అనవసరంగా బాధ పెట్టారు కదా అన్నట్టు అనిపిస్తుంది. సో అట్లాగే ఉందన్నమాట. సో నైస్ ఓవరాల్గా తనకైతే అట్లీస్ట్ గుడ్ క్లారిఫికేషన్ వచ్చింది. అట్లీస్ట్ నీళ్ళలో ఉన్న మనిషికి చలి, ఎండలో ఉన్నోడికి ఎండ, అదే నీళ్ళలో ఉన్నోడికి చలి, ఎండలో ఉన్నోడికి మంట ఏదో చెప్పాడు తర్వాత హరీష్. అది నోటుకు ఏదేదో చెప్తుండే ఆ మనిషి అడిగింది తప్ప. హెయిరే కాన్ఫిడెన్స్ ఇస్తుంది, సగం తీసాకైనా ఉందామనుకున్నా, ఫుల్గా తీసైనా ఉందామనుకున్నా, సగం తీసి ఫుల్ తీసాక ఏదైతే పెయిన్ ఉంటుందో అది నాకే తెలుసు, ఫన్ ఓకే బట్ లిమిట్స్లో ఉండాలి అది ఇదే అన్నారు. సో ఆ తర్వాత రెడ్ ఫ్లవర్ మరి ఓకే నువ్వు ఉన్నావా లిమిట్స్లో అంటే ఉన్నానన్నాడు. సో రెడ్ ఫ్లవర్ డైలాగ్ కోసం అడిగారు. కళ్యాణ్ ఏమో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అన్నాడు, మనీష్ ఏమో బ్యాడ్ అన్నాడు. వీడియో వేశారు. వీడియోలో ఏంటంటే ప్రియా బేసిక్గా ఇది ఇద్దామనుకున్నాను నీకు అని చెప్పి అనగానే హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ అని చెప్పి ఇమాన్యుల్ కామెడీ చేస్తున్నాడు. చేస్తుంటే హరీష్ అక్కడ నుంచి యాక్చువల్గా రెడ్ ఫ్లవర్ అన్నట్టుగా కూడా అనుకున్నారు అని చెప్పి చెప్పాడనమాట. అంటే నువ్వు ఒక ఎర్రి పుష్పంవి అందుకు నీకు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు అన్నట్టుగా ఆయన కామెడీగా అన్నాడు. యాక్చువల్గా అది కూడా ఓ సీరియస్ వే ఏం కాదు కానీ అది కూడా కామెడీ వేలో అన్నాడు ఆయన. ఆ తర్వాత ఇమాన్యుల్ వెంటనే గుండంకుల్ అన్నాడు అనమాట. సో ఆయన కామెడీ చేస్తున్నాడు అని ఈయన కనిపించి ఈయన గుండంకుల్ అన్నాడు యాక్చువల్గా. సో అక్కడ నిజంగా ఆయన అనబట్టే ఇమాన్యుల్ అన్నాడు. సో అది కూడా మనం నోటీస్ చేయలే యాక్చువల్గా. అది గుండంకులు అని దాని మీదకి వెళ్ళిపోయింది. కానీ నన్ను అడిగితే అసలు బేసిక్గా మిస్టేక్ హరీష్ది యాక్చువల్లీ. అందరూ బ్యాడ్ అన్నారు. సో నా ఉద్దేశం అది కాదని హరీష్, ప్రియా ఇమాన్యుల్ మధ్యలో నీ డైలాగ్ ఎందుకు, అది కూడా రెడ్ ఫ్లవర్ అంటే రాంగ్ అని ఒప్పుకున్నాడు. ఇమాన్యుల్కి సారీ చెప్పాడు. ఇవి నా ఉద్దేశం అది కాదంటే ఇమాన్యుల్ ఉద్దేశం కూడా అది కాదు, బాడీ షేమింగ్ చేయాలని కాదు, సో నువ్వు అట్లా అనాల్సిన అవసరం లేదని చెప్పారు. లేడీస్ అంటే గౌరవం అనుకున్నాను బట్ ఇప్పుడు వీడియో చూసేవరకు అని చెప్పి వీడియో వేశారు. తనూజ ఇమ్ము భరణి లేడీస్ అన్నది ఏదైతే ఉందో దానికోసం వీడియో వేశారు. సో ఇప్పుడు ఇమాన్యుల్ ఏంటంటే నేను ఆడవాళ్ళతోనే మాట్లాడతాను అని చెప్పి అన్నాడు. సో ఈయన ఏంటంటే నేను ఇన్ని రోజులు ముగ్గురు ఒక అబ్బాయి ఇతర అమ్మాయిలతో మాట్లాడని అనుకున్నాను, సో ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడని అనుకోలేదని చెప్పి అన్నాడు. సో బేసిక్గా ఆయన ఏం చేశాడు, ఆ ఒక్క కన్వర్జేషన్ కోసం మాట్లాడలేదు. ఇన్ని రోజులు నేను ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో మాట్లాడని అనుకున్నాను, ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడని అనుకోలేదు అని అన్నాడు. అంటే షీ టుక్ ఎంటైర్ బిగ్ బాస్ ఎపిసోడ్స్, అంటే ఇప్పుడు డే 1 నుంచి ఏదైతే జరిగిందో వాటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసి కలిపి మాట్లాడినట్టు మాట్లాడాడు. సో అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఒకటి పాస్ చేశాడు. ఇన్ని రోజులు కూడా నేను అదే అంటున్నా, ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని లేడీస్ అన్నట్టు మాట్లాడాడు. అంటే భరణి అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరూ కూడా లేడీస్ అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. అంటే వాళ్ళు ఆడవాళ్లతోనే మాట్లాడతానని అన్నారు కాబట్టి వాళ్ళు ఆడవాళ్లే, అంటే వాళ్ళు గాజులు తొడుక్కొని కూర్చున్నారు, ఈ కైండ్ ఆఫ్ సెన్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఆయన. ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి అక్కడ ఇప్పుడు కవరప్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. హే విరాట్ కోహ్లీ నైస్ కవర్ డ్రైవా అన్నట్టు అనిపించింది. సో నేను ఇప్పుడు త్రీ పీపుల్తో ఇష్యూ అయ్యింది, మరి లేడీస్తోనే మాట్లాడాలంటే ఎలాగా అని చెప్పి పాయింట్ వచ్చింది. సో అంటే అది కూడా వాస్తవం అయి ఉండొచ్చు, కానీ ఆ స్టేట్మెంట్ అది కాదు అసలు, ఆ స్టేట్మెంట్ సెన్సే అది కాదు అసలు, ఆ స్టేట్మెంట్ మీనింగే అది కాదు అసలు. సో రాంగ్ అంటే శ్రీజ రాంగ్ అంది, ప్రియా కూడా రాంగ్ అంది, అందరూ రాంగ్ అన్నారు. రైట్ అనేవాళ్ళు చెయ్యెత్తండి అంటే రీతు చెయ్యెత్తింది.
సో క్వశ్చన్ చేసి ఆడవాళ్ళతోనే అంటే ఎట్లాగా మాట్లాడతా అంటే ఇష్యూ అందరితోనే అయ్యింది కదా, సో ఆయన నాతో కూడా డిస్కస్ చేశారు ఈ విషయం మీద అని చెప్పింది. క్వశ్చన్ చేసావా స్టేట్మెంట్ ఇచ్చావా అంటే క్వశ్చన్ చేశా అన్నాడు. మళ్ళీ వీడియో వేశారు, స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా క్లియర్గా. నేను ఏమంటానంటే ఆ ఒక్క సిచ్యువేషన్ కోసం అతను మాట్లాడలేదు. ఇన్ని రోజులు అన్నాడు ఆయన, ఇన్ని రోజులు నేను ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో మాట్లాడాను అనుకున్నాను, 3 ఆడవాళ్ళతో మాట్లాడాను, నాకు ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు అర్థమైంది అన్నట్టు. అంటే నువ్వు ఆ ఒక్క సిచ్యువేషన్ కోసం మాట్లాడినట్టు ఎలా అవుతుంది? ఎంటైర్గా నువ్వు జనరలైజ్ చేసి మాట్లాడావు కదా, ఓవరాల్గా మొత్తం జనరలైజ్ చేసి మాట్లాడావా లేదా నువ్వు? అదే కదా వ్యాలిడ్ కదా. సో స్టేట్మెంట్ ఇచ్చాడు, జనరలైజ్ చేసి మాట్లాడాడు, అది తప్పది. భావం కరెక్టు, భాష రాంగ్ అని ప్రియా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అమ్మాయిలు స్ట్రాంగే అన్నారు అది ఇది అని చెప్పి. బట్ హీఈస్ డిగ్రేడింగ్ గర్ల్స్ అని సంజన రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు అనేసి అన్నాడు. ఫస్ట్ నాగార్జున గారిని అన్నాడు, తర్వాత నాగార్జున గారు ఎవరినట్టున్నావు అనగానే వీళ్ళు అన్నాడు. రాంగ్ నెరేటివ్ సెట్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అది ఇది అన్నాడు. ఇమేన్ బార్నిన్ డిగ్రేడింగ్ అని చెప్పి ఈవిడ. మళ్ళీ అందరూ చేతులు ఎత్తారు, రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారని చెప్పి హరీష్. వాట్ దే సీ ఈజ్ వాట్ దే బిలీవ్ అని చెప్పి నాగార్జున గారు. దట్ ఈస్ 100% షూర్. అంతే కదా. ఇప్పుడు నీ మనసులో ఏముందో గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాశాడే అన్నట్టు నీ గుచ్చి నీ గుండెల్లో ఏముందో ఎవడు చూడ కదా ఇక్కడ. సో అవి అనవసరం. మా కళ్ళ ముందు ఏం కనబడింది, మా మాటల్లో నీ మాటల్లో ఏం వినబడింది అన్న దాన్ని బట్టి మేము మాట్లాడతాం. నాకు అనవసరం. నేను చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి జడ్జ్ చేయడానికి వచ్చాను. నువ్వు ఎవడవైతే నాకెందుకు? నువ్వు పైనుంచి దిగి వచ్చిన దేవుడు అయినా సరే నువ్వు తప్పుడు పదాలు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినట్టయితే నాకు తప్పుగానే రియాక్ట్ అవుతాను, అది తప్పు అన్నట్టుగానే రియాక్ట్ అవుతాను నేను. అంతేగాని అయ్యో ఈయన పైనుంచి దిగి వచ్చిన దేవుడు కదా, ఈయన మనసులో ఇంకొకటి ఏదో ఆలోచన ఉంటుంది కదా అని నేను అనుకోను. అది నాకు అనవసరం. సో బిగ్ బాస్ హౌస్లో ఇది కాన్సెప్ట్. బయట కూడా ఒకవేళ ఎవడైనా ఒక తెలియని ఒక కోన్కిస్తా గొట్టంగాడు ఎవడో వచ్చి ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఇట్లాగే రియాక్ట్ అవుతాం. మనకి బాగా తెలిసిన ఒక వ్యక్తి ఎవరైనా అయ్యో ఈయన ఒక 10 సంవత్సరాల నుంచి నాకు ఆప్తమిత్రుడు, నా కుటుంబానికి సన్నిహితుడు, నా హితుడు, నా మేలు కోరేవాడు, ఇట్లాంటి ఒపీనియన్స్ ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి ఏదైనా ఒక బ్యాడ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే నా గురించి, ఇతను ఇట్లా ఎందుకు ఇచ్చి ఉంటాడు, ఇన్నేళ్ళగా అలా లేడు కదా అని ఆలోచిస్తాను నేను. అప్పుడు లేదంటే ఆలోచించను నేను. నీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తావు బాయ్? నేను ఎందుకు ఆలోచించాలి అసలు? నువ్వు ఎవడివి నాకు? అంతే కదా. ఇప్పుడు ఇట్లాగే ఉంటుంది పాయింట్. ఇట్లాగే అక్కడ ఎవరైనా మాట్లాడితే బాగుంది అనిపించింది. బట్ ఏమోలే. ఇమాన్యుల్ని అడిగితే తను అమ్మాయిలు అయితే రిటర్న్ అనలేరని చెప్పి మమ్మల్ని అంటే అమ్మాయిని అయితే రిటర్న్ అనలేరని చెప్పి అంటున్నాడు, మమ్మల్ని అంటే ఊరుకోం కదా అన్నాడంట ఆయన. సో దానికి దీనికి అసలు సంబంధం లేదు. మళ్ళీ అది ఎందుకు వచ్చిందో తెలియదు. తనుజ హాఫ్ కప్ రైస్ బౌల్ డిస్కషన్ వచ్చింది. తనుజ రైట్ అని నాగార్జున గారు ఆడియన్స్తో కూడా అదే చెప్పారు. ఎర్న్ ఇట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఫ్రెండ్షిప్ కోసం రాలేదు అన్నాడు. అరే నీ యాటిట్యూడ్ డాషన్ దొబ్బా చే ఎవడురా నువ్వు, నాకు అర్థం కాదు. ఎందుకురా ఇట్లాంటి వాళ్ళు అందరిని పట్టుకొస్తారు? బిందు ఇంత పెద్ద బిందు వేసి కొట్టండి ఆ బిందుని, ఈ మహానుభావుని సెలెక్ట్ చేసినందుకు. అది ఇమాన్యుల్ మనీషు నాకు ఎందుకు చెప్పలేదు, నన్ను ఎందుకు ఆపలేదు అనేది పాయింట్ అని ఇమాన్యుల్. నేను మిస్ అవుట్ అయ్యా, బయాస్డ్ అయితే కాదు బట్ మిస్టేక్ అయిందని చెప్పి మనీష్ యాక్సెప్ట్ చేశాడు. తనకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదంటే ఛాన్స్ ఇస్తే ఫేవర్ అంటారు కదా అని చెప్పారు. సో మనీష్ డిడే అంటే ఎక్స్ప్లెయిన్డ్ వెల్. సో అక్కడ మిస్టేక్ని యాక్సెప్ట్ చేసి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి మనీష్ తప్పించుకున్నాడు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అన్నమాట మనీష్కి. అట్లా రాము బాగా ఆడాడని చెప్పి అప్రిషియేట్ చేశారు. రాముని అప్రిషియేట్ చేస్తుంటే కూడా జోబులోని చేతులు తీయకుండా మొహంలా పెట్టి ఏందో పొద్దున బాత్రూమ్కి రానివాడు మొహం ఎక్స్ప్రెషన్ పెట్టాడే ఆడ. సరే నామినేషన్ నుంచి ఒకరు సేవింగ్, తనూజ సేఫ్. టెనెంట్స్లో 9లో ఒకరికి ఓనర్షిప్ వస్తుందని చెప్పి ఒక టాస్క్ ఇచ్చారు. 9లో 4 టీమ్స్, 2 అంటే 4 పీపుల్ ఒక టీం, ఒకరు సంచాలక్, టీమ్ అండ్ భరణి టీమ్. ఫ్లోరాని పెట్టి మళ్ళీ సంజనాని స్వాప్ చేశాడు ఇమాన్యుల్. యాక్చువల్గా అది గుడ్ డేషన్ ఫస్ట్ ఫ్లోరాని పెట్టాడు, ఎందుకంటే సంజన ఆల్రెడీ ఎర్నింగ్ సమ్ బెనిఫిట్స్ కదా. వై షీ అగైన్ ఏదో ఫ్లోరా ఉండటమే మంచి డేషన్ అనిపించింది నాకు. సో అది రేపు టాస్క్ అన్నారు. బట్ ఏమో ఆ ఫ్రెండ్షిప్స్ కొద్దీ అట్లా చేశాడు అంతే ఇమాన్యుల్, అంత మించి ఇంకేం లేదు. నాకైతే అదే అర్థమైంది. సో అది మరి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ద వీడియో, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. సో మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత? మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.